హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? బీర పొట్టు అనమాట అండి. బీర పొట్టు మనం చక్కగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ విధంగా వాటర్ అంతా తీసేయాలన్నమాట అండి. ఉప్పు వేసి కచ్చాపచ్చగా దంచేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను నేను. చూసారు కదండి, పోపు దినుసులు అన్నీ చక్కగా వేగిపోయినాయి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ చాలా బాగా వేగుతున్నాయి అన్నమాట. చాలా బాగా మంచిగా వాసన వస్తుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఏదైతే వేరుపొట్టు రెడీ పెట్టుకున్నామో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి. దీన్ని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని స్లోగా వేగనిద్దాం. చూడండి, మన బీరకాయ పొట్టు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగా ఉంటుందన్నమాట. అసలు కూర కంటే ఇదే ఎక్కువ టేస్ట్గా ఉంటుందన్నమాట అండి. మనం వేసిన పోపు దినుసులు కూడా చాలా ఈవెన్గా వేగాయి. ఇంకా అంతేనండి. దీనిలో అయితే కారం అవసరం లేదు. ఎండుమిరపకాయలు మనం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలండి ముందు, ఎందుకంటే మనం అవి దంచేటప్పుడు వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవడమే. చాలా యమ్మీ యమ్మీ టేస్టీ బీర పొట్టు ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.